తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు స్వాగతం. ఈరోజు భారత రాజ్యాంగం పేపర్ మనం విశ్లేషించుకుంటాం. గ్రూప్ 2లో మొత్తం 4 పేపర్లు ఉంటే అత్యంత కీలకమైన పేపరు సెకండ్ పేపర్. సెకండ్ పేపర్లో మొత్తం 3 పార్ట్స్ ఉంటాయి. అందులో రెండో పార్టు భారత రాజ్యాంగం మరియు రాజకీయాల అంశాలు ఉన్నాయి. దీన్నే ఓవర్వ్యూ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇండియన్ పాలిటిక్స్. ముఖ్యంగా గ్రూప్ 2 సక్సెస్ అయ్యే అభ్యర్థికి భారత రాజ్యాంగం అనే అంశము అత్యంత కీలకంగా మారింది. మొత్తం ప్రత్యక్షంగా 50 మార్కులు ఇందులోకి వచ్చినప్పటికీ పరోక్షంగా మరో 20 మార్కులు వచ్చే అవకాశం ఉన్నది. నేరుగా సెకండ్ పేపర్లో బి పార్టులో భారత రాజ్యాంగం మీద 50 క్వశ్చన్లు ఇస్తే ఫస్ట్ పేపర్లో 9th పార్టు అణగారిన వర్గాల సమస్యల టాపిక్ ఉంది. అందులో కొన్ని క్వశ్చన్లు కవర్ అయ్యే అవకాశం ఉన్నది. అదేవిధంగా సెకండ్ పేపర్లో పార్ట్ సి సోషల్ స్ట్రక్చర్ అనే టాపిక్ ఉంది. అందులో కొన్ని అంశాలు కూడా భారత రాజ్యాంగంలోకి వచ్చే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది కనీసం 60-70 మార్కులు వచ్చే అవకాశం ఉన్నది. అయితే ముఖ్యంగా ఈరోజు టాపిక్లో అంతర్భాగంగా క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వస్తున్నది, ఈ తక్కువ టైంలో ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఎగ్జామినేషన్ హాల్లో తప్పులు చేయకుండా ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి మొదల అంశాలు చర్చిస్తాం. ఈ గ్రూప్ 2 సిలబస్లో మొత్తం మనకు 9 విభాగాలు ఉన్నాయి. 9 చాప్టర్లుగా డివైడ్ చేసేళ్ళు. ముఖ్యంగా ఈ 9 చాప్టర్లలో మనము భారత రాజ్యాంగ తయారీ నుండి ప్రస్తుతం భారత రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్ళ వరకు ఈ 9 చాప్టర్లను స్థూలంగా 5 రకాలుగా వర్గీకరించే అవకాశం ఉన్నది. ఫస్ట్ చాప్టరు భారత రాజ్యాంగ లక్షణాలు, భారత రాజ్యాంగ స్వభావము, రాజ్యాంగ ప్రవేశిక అనే అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫస్ట్ పార్ట్ మొత్తం కూడా రాజ్యాంగ తయారీ అంశాలు మొత్తం ఉంటాయి. అదేవిధంగా సెకండ్ పార్టు భారత రాజ్యాంగంలో ముఖ్యమైన భావనలు ఉంటాయి. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు, భారత సమాఖ్య వ్యవస్థ గురించి ఉంటాయి. మూడో పార్టులో భారతదేశంలో వ్యక్తిగత అంశాలు ఉంటాయి. అంటే క్యారెక్టర్స్ ఇందులో కవర్ అవుతాయి. భారత రాష్ట్రపతి, భారత ప్రధానమంత్రి, రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇలాంటి అంశాలు థర్డ్ భాగంలో అంతర్భాగం. నాలుగో పార్టుకు వస్తే భారతదేశంలో కొన్ని సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థలు ఇందులో కవర్ అవుతాయి. భారతదేశంలో సుప్రీంకోర్టు, రాష్ట్రాల హైకోర్టు, వివిధ కమిషన్లు మొత్తం ఇందులో అంతర్భాగం. అదేవిధంగా చివరి పార్ట్ మాత్రము భారత రాజ్యాంగానికి నూతనంగా ఎదురయ్యే సవాళ్ళు అనే అంశం ఉన్నది. ఈ విధంగా మొత్తం మనం 9 చాప్టర్లను 5 విభాగాలుగా డివైడ్ చేసి చదువుకుంటే ఎలాంటి కన్ఫ్యూజ్ ఉండే అవకాశం ఉండదు. అదేవిధంగా చాలామంది అభ్యర్థులు ఏంటంటే భారత రాజ్యాంగం అత్యంత సులభమైన టాపిక్ కదా, ఈజీగా స్కోర్ చేసే అవకాశం అని చాలా తప్పుడు అపోహలో ఉంటారు. అది మా తప్పు గుర్తుంచుకోండి. మిగతా సబ్జెక్టులతో కంపేర్ చేస్తే అత్యంత తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేసే భారత రాజ్యాంగంకి ఉంటుంది. అదే సందర్భంలో ఎక్కువగా కన్ఫ్యూజ్ అవకాశం కూడా ఇక్కడే ఉంటుంది. భారత రాజ్యాంగం గొప్పతనం ఏంటంటే కేవలం రాజ్యాంగపర అంశాలు మాత్రమే కాకుండా భారత రాజ్యాంగం సంబంధించిన స్టాక్ జీకే అంశాలు, కరెంటు పాలిటీ అంశాలు మొత్తం ఇందులో అంతర్భాగం. మొత్తం 60-70 మార్కులు వస్తే ప్యూర్ పాలిటీ 40 మార్కులు వచ్చే అవకాశం ఉన్నది. మిగతా 20-30 మార్కులు మాత్రము కరెంటు పాలిటీ, స్టాక్ జీకే అంశాలు వచ్చే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఎగ్జామ్ హాల్లో భారత రాజ్యాంగం సంబంధించి క్వశ్చన్స్ కన్ఫ్యూజ్ కావద్దంటే
పిల్లలు ఎక్కువ పేరు ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని క్వశ్చన్ గతంలో వచ్చిన క్వశ్చన్ ఫస్ట్ విశ్లేషించిన తర్వాత మనం ముందుకెళ్తాం. మన స్లైడ్ చూస్తాం. ఫస్ట్ ఇటీవల ఒక ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్, ఆస్తి హక్కును భారత రాజ్యాంగం నుండి ఎప్పుడు తొలగించారు క్వశ్చన్ వచ్చింది. అయితే ఎగ్జామ్ హాల్లో ఉన్న ప్రతి విద్యార్థి కూడా ఇది చాలా సింపుల్ క్వశ్చన్ అని చెప్పేసి ముందుకెళ్తాడు. కానీ ముఖ్యంగా అక్కడే చాలామంది తప్పు చేశారు. అక్కడ ఆప్షన్స్ ఏంటంటే ఫస్ట్ 1976 ఉంది, సెకండ్ 1977 ఉంది, థర్డ్ 1978 ఉంది, ఫోర్త్ తొలగించలేదు ఉంది. అయితే ప్రతి విద్యార్థి కామన్గా ఏంటంటే ఫస్ట్ థర్డ్ దగ్గర ఆగిపోయే అవకాశం ఉన్నది. ఆస్తి హక్కు భారత రాజ్యాంగం నుండి 1976లో తొలగించవచ్చు, లేదా 78 తొలగించవచ్చు అని చెప్పేసి వాళ్ళు కామన్ కన్ఫ్యూజ్ అవుతారు. తీరా మొత్తం వాళ్ళు బబ్లింగ్ చేసి బయటకు వచ్చిన తర్వాత దీని ఆన్సర్ మాత్రం 4 ఏ విధంగా అంటే ఆస్తి హక్కును భారత రాజ్యాంగం నుండి ఎప్పుడు తొలగించారు క్వశ్చన్ ఉంది. వాస్తవానికి భారత రాజ్యాంగం నుండి ఆస్తి హక్కు తొలగించలేదు, అది రాజ్యాంగంలో అంతర్భాగంగా ఉన్నది. తేడా మనకి ఏంటంటే గతంలో 3వ భాగంలో ఆర్టికల్ 31లో అంతర్భాగంగా ఉండేది, దాని కాస్త తీసేసి 12వ భాగంలో 300A ఆర్టికల్లో చేర్చారు. 1978వ సంవత్సరంలో మొరార్జీ దేశ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 44వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారము ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించారు, రాజ్యాంగం నుండి మాత్రం తొలగించలే, గుర్తుంచుకోండి. ఈ విధంగా చాలామంది విద్యార్థులు కూడా ఈ క్వశ్చన్ కన్ఫ్యూజ్ అయ్యి తప్పి పెట్టిన అవకాశం ఉన్నది. అదేవిధంగా మరో క్వశ్చన్ పరిశీలిస్తే 1946 సెప్టెంబర్ 2వ తేదీ నాడు భారతదేశంలో తాత్కాలిక మంత్రిమండలి ఏర్పడ్డది. క్యాబినెట్ మిషన్ ప్లాన్ సిఫారసు మేరకు తాత్కాలిక మంత్రిమండలి ఏర్పాటు చేశారు. జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన ఈ మంత్రిమండలి ఏర్పడ్డది. ఆ మంత్రిమండలిలో విద్యాశాఖ మంత్రి ఎవరు క్వశ్చన్ వచ్చింది. ఆన్సర్ ఆప్షన్స్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ ఇచ్చాడు, జోగిందర్నాథ్ మండల్ ఇచ్చారు, మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఇచ్చారు, సి రాజగోపాలాచారి ఇచ్చారు. అది ముఖ్యంగా చాలామంది విద్యార్థులు కూడా 3 అనే ఆప్షన్ చూజ్ చేసుకునే అవకాశం ఉన్నది. మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారతదేశంలో ఫస్ట్ విద్యాశాఖ మంత్రి అని చెప్పేసి చాలామంది చాలాసార్లు చదివే ఉంటారు. ఇక్కడ మాత్రం ఆన్సర్ అది కాదు. ఇక్కడ ఆన్సర్ 4 ఆన్సర్ సి రాజగోపాలాచారి 1946 సెప్టెంబర్ 2వ తేదీ నాడు తాత్కాలిక మంత్రిమండలిలో విద్యా కళల శాఖ మంత్రిగా పదవి నిర్వర్తించాడు. ఒకవేళ ఇదే క్వశ్చను స్వతంత్ర భారతదేశంలో ఫస్ట్ విద్యాశాఖ మంత్రి ఇచ్చిండు అనుకోండి, అప్పుడు మాత్రము మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆన్సర్ అవుతుంది. అంటే విద్యార్థులు గమనించవలసింది ఏంటంటే 1946 సెప్టెంబర్ 2వ తేదీన మంత్రివర్గం వేరు ఉంది. అందులో మొత్తం 14 మెంబర్స్ ఉన్నారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఉన్నారు, ముస్లిం లీగ్ పార్టీ సభ్యులు ఉన్నారు, స్వతంత్ర అభ్యర్థులు మంత్రులుగా ఉన్నారు. అదేవిధంగా దేశ విభజన తర్వాత ముస్లిం లీగ్ సభ్యులు నిష్క్రమించిన తర్వాత 1947 ఆగస్టు 15వ తేదీ నాడు కేవలం భారతీయ మంత్రిమండలి ఏర్పడ్డది. అప్పుడు మాత్రము రాజగోపాలాచారి మంత్రిగా లేడు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ అనే వ్యక్తి ఫస్ట్ విద్యాశాఖ మంత్రిగా వ్యవహరించాడు. అదేవిధంగా అతని బర్త్డే సందర్భంగా నవంబర్ 11వ తేదీ నాడు జాతీయ విద్యా దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇక్కడ చూస్తే ఏంటంటే బిఆర్ అంబేద్కర్ ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాడు. ఆ బిఆర్ అంబేద్కర్ స్వతంత్ర భారతదేశంలో ఫస్ట్ న్యాయశాఖ మంత్రిగా పనిచేశాడు. 1946లో మినిస్ట్రీ లేదు అంబేద్కర్కు. అదేవిధంగా జోగిందర్నాథ్ మండల్ అనే వ్యక్తి 1946లో న్యాయశాఖ మంత్రిగా పనిచేశాడు. ఈ విధంగా పిల్లలు కామన్ కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం ఉన్నది. అండ్ ముఖ్యంగా మీరు చదివేటప్పుడు
46లో మొత్తం మినిస్ట్రీ తీసుకోండి, 47లో మొత్తం మినిస్ట్రీ తీసుకోండి. రెండింటిని కంపేర్ చేస్తే మాత్రం మీకు ఎగ్జామ్లో తప్పు చేసే అవకాశం తక్కువగా ఉంటుంది. మరో క్వశ్చన్ తీసుకుంటే, ఈ క్రింది వాటిలో రాజ్యాంగబద్ధమైన సంస్థను గుర్తించుము. భారతదేశంలో కొన్ని సంస్థలు రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలో ఆర్టికల్ ప్రకారం ఏర్పడతాయి, కొన్ని సంస్థలు కేవలం చట్టబద్ధంగా ఏర్పడతాయి. ఫస్ట్ భారత ప్రణాళికా సంఘము, సెకండ్ రాష్ట్ర ప్రణాళికా సంఘము, థర్డ్ జిల్లా ప్రణాళికా సంఘము, ఫోర్త్ వన్ పైవేవి కాదని చెప్పేసి ఇచ్చాడు. అది ముఖ్యంగా ఇక్కడ ఆన్సర్ మనకి ఏంటంటే, భారతదేశంలో ప్రణాళికా సంఘము 1950 మార్చి 15వ తేదీ నాడు ఏర్పడ్డది. అది రాజ్యాంగబద్ధమైన సంస్థగా చాలాసార్లు చదువుకొనే ఉంటారు. దాని ప్లేస్లో ఇటీవల నీతి ఆయోగ్ వ్యవస్థ వచ్చింది. అదేవిధంగా సెకండ్ థర్డ్ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉన్నది. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ మాత్రము 3 ఆన్సర్. జిల్లా ప్రణాళికా సంఘము అనేది రాజ్యాంగబద్ధమైన సంస్థ, రాష్ట్ర భారత ప్రణాళికా సంఘం మాత్రం కాదు. జిల్లా ప్రణాళికా సంఘము అనేది 243ZD ప్రకారం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243ZD ప్రకారము జిల్లా స్థాయి జిల్లా ప్రణాళికా సంఘం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా జిల్లా ప్రణాళికా సంఘం ప్రధాన డ్యూటీ ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం అనేది స్థానిక సంస్థలు నిధులు ఇచ్చేస్తే ఆ నిధులను గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు పట్టణ స్థానిక ప్రభుత్వాల మధ్య ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలనో సూచిస్తుంది. ఈ విధంగా జిల్లా ప్రణాళికా సంఘం అనేది రాజ్యాంగబద్ధమైన సంస్థగా చెప్పుకోవచ్చు. మరో క్వశ్చన్ పరిశీలిస్తే, భారత రాష్ట్రపతి ప్రాథమిక హక్కులను ఏ సందర్భంలో తాత్కాలికంగా రద్దు చేస్తాడు? భారత రాజ్యాంగం 3వ భాగంలో ఆర్టికల్ 12 నుండి ఆర్టికల్ 35 వరకు ప్రారంభంలో 7 ప్రాథమిక హక్కులు ఉంటే ప్రస్తుతం 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఈ ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా రద్దు చేసే అధికారము భారత రాష్ట్రపతి రాజ్యాంగం కల్పించింది. అది ముఖ్యంగా ఏ సందర్భంలో ఆ విధంగా రద్దు చేయవచ్చు? ఫస్ట్ ఆన్సరు జాతీయ అత్యవసర పరిస్థితి, ఆర్టికల్ 352 ప్రకారము నేషనల్ ఎమర్జెన్సీ విధించినప్పుడు. 2 రాష్ట్రపతి పాలన, ఆర్టికల్ 356 ప్రకారము ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేసినప్పుడు. 3 ఆర్థిక అత్యవసర పరిస్థితి, ఆర్టికల్ 360 ప్రకారము ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ విధించినప్పుడు. ముఖ్యంగా ఈ టాపిక్ చదివేటప్పుడు విద్యార్థులు ఈ కోణంలో ప్రిపేర్ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. భారతదేశంలో రాష్ట్రపతి సింపుల్గా ప్రాథమిక హక్కులు రద్దు చేస్తాడని చదువుకుంటాం తాత్కాలికంగా, కానీ ఏ సందర్భంలో డెప్త్గా మాత్రం ఆలోచించరు. ఇక్కడ మాత్రం ఆన్సర్ ఏంటంటే, చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే ఆన్సర్ 4 పెట్టే ప్రమాదం ఉన్నది. అది మాత్రం తప్పు. ఆన్సర్ ఫస్ట్, నేషనల్ ఎమర్జెన్సీ విధించినప్పుడు మాత్రమే ప్రాథమిక హక్కులు అనేదాన్ని భారత రాష్ట్రపతి తాత్కాలికంగా రద్దు చేస్తాడు. రాష్ట్రపతి పాలన విధించినప్పుడు కానీ, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఎప్పుడు కానీ ప్రాథమిక హక్కులు యథావిధిగా ఉంటాయి. ఇక్కడ మరో డెప్త్ బిట్టుపోతే మనము భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా రాష్ట్రపతి రద్దు చేస్తాడని చెప్పుకున్నాం. కానీ ఆర్టికల్ 2021లో ఉన్న ప్రాథమిక హక్కులు ఎప్పుడూ రద్దు కావని చెప్పేసి 44 అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారము 1978వ సంవత్సరంలో మొరార్జీ దేశ ప్రభుత్వ రాజ్యాంగాన్ని సవరించింది. అంటే ఆర్టికల్ 20లో నేరము శిక్ష నుండి రక్షణ ఉంటుంది. ఒక వ్యక్తి నేరం చేస్తే విధించే శిక్షను రాజ్యాంగం రక్షణ కల్పించింది. 21 ఆర్టికల్ జీవించే స్వేచ్ఛ. ఈ 2 తప్ప మిగతా మొత్తం రద్దయ్యే అవకాశం ఉన్నది. ఈ విధంగా పిల్లలు కామన్గా ఏంటంటే, రాజ్యాంగం చదివేటప్పుడు తప్పకుండా డెప్త్గా చదివి దాన్ని అవగాహన చేసుకో ప్రయత్నం చేయండి. మరో క్వశ్చన్ పరిశీలిస్తాం. భారతదేశంలో మొట్టమొదటి ముస్లిం మహిళా ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పేసి కామన్గా ఇటీవల ప్రతి మ్యాగజైన్లో ప్రతి పేపర్లో క్వశ్చన్, పాపులర్ క్వశ్చన్.
భారతదేశంలో ఇటీవల జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి పీడీపీ పార్టీ నేత మెహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది. అదే మేబీ ఈ కోణంలో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉన్నది. భారత రాజ్యాంగం కరెంట్ పాలిటీ సంబంధం ఉంది కనుక ఇలాంటి క్వశ్చన్ పాలిటీలో అంతర్భాగం వచ్చే అవకాశం ఉన్నది. ఇక్కడ ఆన్సర్ ఏమి ఇచ్చాడంటే సైదా అన్వర్ తైమూర్ ఫస్ట్ ఇచ్చాడు, శశికళ గురుదత్ కకోదర్ సెకండ్ ఇచ్చాడు, మెహబూబా ముఫ్తీ థర్డ్ ఇచ్చాడు, బేగం అజీజ్ రసూల్ ఫోర్త్ ఇచ్చాడు. చాలామంది పిల్లలు కూడా మెహబూబా ముఫ్తీ ఆన్సర్ పెట్టే ప్రమాదం ఉన్నది. దీని ఆన్సర్ మాత్రము సైదా అన్వర్ తైమూర్. భారతదేశంలో ముఖ్యమంత్రులు తీసుకుంటే ముఖ్యమంత్రి సంబంధించి మన కనీసము కొన్ని వందల వేల బిట్లు వచ్చే అవకాశం ఉన్నది. ముఖ్యంగా భారతదేశంలో ఇప్పటికే 16 మంది మహిళా ముఖ్యమంత్రులుగా పనిచేసిళ్ళు. సుచేత కృపలాని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఫస్ట్ మహిళ, భారతదేశంలో ఫస్ట్ మహిళా ముఖ్యమంత్రి. అదేవిధంగా ఇటీవల మెహబూబా ముఫ్తీ భారతదేశంలో 16 మహిళా ముఖ్యమంత్రి. మొత్తం 16 మంది మహిళా ముఖ్యమంత్రులు ఉంటే 1980-81 సంవత్సరంలో అస్సాం ముఖ్యమంత్రిగా పనిచేసిన సైదా అన్వర్ తైమూర్ అనటమే భారతదేశంలో ఫస్ట్ ముస్లిం మహిళా ముఖ్యమంత్రిగా పనిచేసింది. మెహబూబా ముఫ్తీ మాత్రం సెకండ్ మహిళా ముస్లిం ముఖ్యమంత్రి. ఈ విధంగా ముఖ్యమంత్రి టాపిక్ మనం తీసుకున్నాం అనుకోండి, భారతదేశంలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని పనిచేసిన జ్యోతి బోసు 23 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిండు. సిపిఎం పార్టీకి చెందిన జ్యోతి బోసు 1977 సంవత్సరం నుండి 2001 సంవత్సరం వరకు భారతదేశంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేసిండు. ఇతను భారతదేశంలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి 1998 సంవత్సరంలో ఒక వ్యక్తి కేవలం ఒకే రోజు ముఖ్యమంత్రిగా పనిచేసిండు. జగదాంబికా పాల్ అనే వ్యక్తి యూపీ ముఖ్యమంత్రి ఒకరోజు మాత్రమే పనిచేసిండు. ఈ విధంగా జ్యోతి బసు లాంగెస్ట్ ముఖ్యమంత్రి అయితే అత్యంత తక్కువ కాలం పనిచేసిన వ్యక్తి జగదాంబికా పాల్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి. అదేవిధంగా ఎగ్జామ్లో కామన్గా వచ్చే బిట్లు, భారతదేశంలో ఫస్ట్ మహిళా ముఖ్యమంత్రి సుచేత కృపలాని మనం చెప్పేసుకున్నాం. భారతదేశంలో మొట్టమొదటి దళిత మహిళా ముఖ్యమంత్రి ఎవరంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన మాయావతి గారు దళిత మహిళా ముఖ్యమంత్రిగా పనిచేసిన ఫస్ట్ మహిళ. అదేవిధంగా దక్షిణ భారతదేశం తీసుకుంటే దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి జానకి రామచంద్రన్ గారు పనిచేశారు. ఏఐడిఎంకే పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీఆర్ యొక్క వైఫ్ జానకి రామచంద్రను దక్షిణ భారతదేశంలో ఫస్ట్ మహిళా ముఖ్యమంత్రి. మరో క్వశ్చన్ తీసుకుంటే భారతదేశంలో మొట్టమొదటి కాంగ్రెసేతర మహిళా ముఖ్యమంత్రి గోవా రాష్ట్రానికి శశికళ గురుదత్ కకోదర్ అనేమే మొట్టమొదటి కాంగ్రెస్ ఇతర ముఖ్యమంత్రిగా పనిచేసింది. ఈశాన్య భారతదేశాల్లో మాత్రము సైదా అన్వర్ తైమూరు మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా చెప్పుకోవచ్చు. భారతదేశంలో ఎక్కువ కాలం మహిళా ముఖ్యమంత్రిగా పనిచేసినామే షీలా దీక్షిత్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిండు. 1998 సంవత్సరం నుండి 2003 సంవత్సరం వరకు 15 సంవత్సరం ముఖ్యమంత్రిగా పనిచేశారు. మేబీ ఈ యొక్క రికార్డును ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత దాటే అవకాశం ఉన్నది. ఈ విధంగా కామన్ మనకి ఏంటంటే ప్రతి చాప్టర్ను ప్రతి అంశాన్ని డెప్త్గా కంపేర్ చేసి చదివినామనుకోండి ఎగ్జామ్లో మంచిగా స్కోర్ చేసే అవకాశం ఉన్నది. మరో క్వశ్చన్ పరిశీలిస్తే భారత సుప్రీంకోర్టు యొక్క తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి ఎవరని బిట్టించింది. భారతదేశంలో సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి మరి 30 మంది ఇతర న్యాయమూర్తులు ఉంటారు. ఈ సుప్రీంకోర్టు 1950 జనవరి 29వ తారీఖు అవతరించింది. ఈ సుప్రీంకోర్టుకు
మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి ఎవరని ఎగ్జామ్లో బిట్ ఇచ్చింది. ఇక్కడ ఆన్సర్ ఏముందంటే మీరా సాహెబ్ ఫాతిమా బీవీ ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాడు, జ్ఞాన్ సుధా మిశ్రా సెకండ్ ఆప్షన్ ఇచ్చారు, సుజాత వసంత్ మనోహర్ థర్డ్ ఇచ్చారు, ఫోర్త్ మాత్రం ఎవరు కాదని ఇచ్చాడు. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం ఏంటంటే మీరా సాహెబ్ ఫాతిమా బీవీ అంటే ఆమె భారతదేశంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసింది. కామన్గా ఎగ్జామ్ సెంటర్లో ఎగ్జామ్ రాసే విద్యార్థి దాదాపు పూర్తిగా టెన్షన్గా ఉంటారు. 1 year 2 year బాగా హార్డ్ వర్క్ చేసేసి ఎలాగైనా ఉద్యోగం సంపాదించిన దీక్షతో ఉంటారు. దానివల్ల క్వశ్చన్ చాలామంది పూర్తిగా చదవరు. కానీ ఇక్కడ కామన్ ఈ విద్యార్థి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఏంటంటే మీరా సాహెబ్ ఫాతిమా బీవీ ఆన్సర్ పెట్టే అవకాశం ఉన్నది. దీని ఆన్సర్ మాత్రం 4. భారతదేశంలో ఇప్పటి వరకు ఒక్క మహిళా ప్రధాన న్యాయమూర్తి ఎవరు కాలేదు. మహిళా న్యాయమూర్తులు మాత్రమే. భారతదేశంలో సుప్రీంకోర్టు చరిత్రలో 6 మహిళలు సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు. ప్రధాన న్యాయమూర్తి మాత్రం ఎవరు కాలేదు. మీరా సాహెబ్ ఫాతిమా బీవీ మాత్రము భారతదేశంలో సుప్రీంకోర్టు ఫస్ట్ మహిళా న్యాయమూర్తి, మహిళా ప్రధాన న్యాయమూర్తి కాదు. జ్ఞాన్ సుధా మిశ్రా గారు ప్రస్తుతం సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. సుజాత వసంత్ మనోహర్ గతంలో న్యాయమూర్తిగా పనిచేశారు. భారతదేశంలో సుప్రీంకోర్టుకు ఎంహెచ్ కానియా అనే వ్యక్తి తొలి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తే తీర్థ్ సింగ్ ఠాకూర్ అనే వ్యక్తి ప్రస్తుతం 43వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నాడు. మొత్తం 43 మంది న్యాయమూర్తులు ఉంటే ఒక్క మహిళా ప్రధాన న్యాయమూర్తి కాలేదు. అన్నీ అనుకూలంగా జరిగితే మేబీ 2017వ సంవత్సరంలో జ్ఞాన్ సుధా మిశ్రా అనటమే భారతదేశంలో సుప్రీంకోర్టు చరిత్రలో మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి అవే అవకాశం ఉంది. ఇక్కడ ఆన్సర్ మాత్రం మనకి ఏంటంటే పైవారు ఎవరు కాదు ఆన్సర్. ఇలాంటి బిట్ గతంలో చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది. మరో క్వశ్చన్ పరిశీలిస్తే ఇది చాలా చిన్న క్వశ్చన్. దురదృష్టం ఏంటంటే ఎగ్జామ్ రాసిన అభ్యర్థులలో 50-60% మంది ఈ క్వశ్చన్ తప్పుగా ఆన్సర్ పెట్టారు. సింపుల్గా వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా భారత ప్రధానమంత్రి క్వశ్చన్ ఇచ్చాడు. 1 నియమించబడతాడు అంటే నామినేటెడ్, 2 ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు డైరెక్ట్ ఎలెక్టెడ్, 3 పరోక్షంగా ఎన్నుకుంటారు ఎలెక్టెడ్ బై ఇండైరెక్ట్, 4th వన్ అధిష్టానం నియమిస్తుంది ఇచ్చాడు. కామన్ చాలామంది అభ్యర్థులు ఏం చేశారంటే పరోక్షంగా ఎన్నుకుంటారు ఆన్సర్ చాలామంది పెట్టారు. ఇక ఆన్సర్ సింపుల్ 1 ఆన్సర్. భారతదేశంలో ప్రధానమంత్రి అనే వ్యక్తి వాస్తవ అధికారాలు కలిగి ఉన్నప్పటికీ, సుప్రీం పవర్స్ కలిగి ఉన్నప్పటికీ భారతదేశంలో ప్రధానమంత్రి పోస్టు అనేది నియమించబడే పోస్టు అభ్యర్థులు గమనించాలి. రాజ్యాంగంలో 75 సబ్ క్లాస్ 1 ఆర్టికల్ ప్రకారం లోక్సభ ఎలక్షన్ తర్వాత లోక్సభలో మెజార్టీ పార్టీ నాయకుడిని భారత రాష్ట్రపతి ప్రధానమంత్రిగా నియమిస్తాడు. ప్రధానమంత్రి కేవలం నియమించబడే పోస్టు మాత్రమే. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా భారత రాజ్యాంగంలో 164 సబ్ క్లాస్ 1 ఆర్టికల్ ప్రకారము రాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత రాష్ట్ర అసెంబ్లీలో మెజార్టీ పార్టీ నాయకుడిని గవర్నర్ ముఖ్యమంత్రిగా నియమిస్తాడు. ఈ విధంగా ఇలాంటి సింపుల్ బిట్లు వస్తుంటాయి. ఎగ్జామ్లో కొన్ని తరచుగా మనం కామన్గా తప్పులు చేసే ప్రమాదం ఉన్నది. మరో క్వశ్చన్ పరిశీలిస్తే భారత రాజ్యాంగంలోని 3వ షెడ్యూల్లో ఎవరి ప్రమాణ స్వీకారం గురించి ముందు క్వశ్చన్ వచ్చింది. ఇది మరో కన్ఫ్యూజ్ బిట్. యాక్చువల్గా భారత రాజ్యాంగంలో స్టార్టింగ్లో మొత్తం మనకు 8 షెడ్యూల్స్ ఉంటే ప్రస్తుతం మొత్తం 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఒక్కొక్క షెడ్యూల్లో ఒక్కొక్క అంశం ప్రధానంగా వివరించారు. ఇక్కడ మనకి ఏంటంటే 3వ షెడ్యూల్లో మాత్రము ఉన్నత పదవుల యొక్క ప్రమాణ స్వీకారం గురించి ఉంటుంది. సింపుల్గా పిల్లోడు అంతేనే చదువుతాడు. ఫస్ట్ షెడ్యూల్లో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు
సెకండ్ షెడ్యూల్లో ఉన్నత పదవుల యొక్క జీత భత్యాల గురించి ఉన్న చదువుకుంటాం. థర్డ్ షెడ్యూల్లో ప్రమాణ స్వీకారం గురించి ఉంటుంది. ఎవరి ప్రమాణ స్వీకారం గురించి ఉంటుందో అంతగా అభ్యర్థులు డెప్త్గా ప్రిపేర్ కారు. ఇక్కడ ఆన్సర్ చాలా కన్ఫ్యూజ్ ఉంది. రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తాడు, ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తాడు, లోక్సభ స్పీకర్ చేస్తుండో చేయడో, ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేసే అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేస్తాడా చేయడా కన్ఫ్యూజ్ అవకాశం ఉన్నది. ఇక్కడ మనకు ఆన్సర్ మాత్రం ఏంటంటే ఫస్ట్ ఆన్సర్ కాదు, సెకండ్ ఆన్సర్ కాదు, థర్డ్ ఆన్సర్ కాదు, ఆన్సర్ ఫోర్త్. మేబీ చూసే చాలామంది అభ్యర్థులు కూడా ఆన్సర్ 4 కాదని చెప్పేసి మెజారిటీ అభ్యర్థులు ఆల్రెడీ డిసైడ్ కావచ్చు. కానీ ఆన్సర్ 4. భారత రాజ్యాంగంలో 3వ షెడ్యూల్లో ముఖ్యంగా ఉన్నత పదవుల యొక్క ప్రమాణ స్వీకారం గురించి ఉంటుంది. ఉన్నత పదవులు అంటే ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారము, ఎంపీ ప్రమాణ స్వీకారము, రాజ్యసభ సభ్యుని ప్రమాణ స్వీకారం, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం, హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం, ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేసే అభ్యర్థి ప్రమాణ స్వీకారం గురించి ఉంటుంది. అన ముఖ్యంగా పై ముగ్గురు పేర్కొన్న రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం గురించి, ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం గురించి, లోక్సభ ప్రమాణ స్వీకారం గురించి 3వ షెడ్యూల్లో ప్రత్యేకంగా మెన్షన్ చేయలేదు. ఇది డెప్త్గా చదివిన వాళ్ళకి మాత్రం ఈ క్వశ్చన్ తారసపడే అవకాశం ఉన్నది. మరి మీకు డౌట్ రావచ్చు, ఈ ముగ్గురు ప్రమాణ స్వీకారం చేస్తారా చెయ్యరా అని చెప్పేసి. భారత రాష్ట్ర ప్రమాణ స్వీకారం చేస్తాడు. భారతదేశంలో రాష్ట్రపతి చేత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారం చేస్తాడు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేత రాష్ట్ర ప్రమాణ స్వీకారం చేస్తాడు. సింపుల్గా రెసిప్రోకల్. అదేవిధంగా రాష్ట్ర స్థాయికి వస్తే గవర్నర్ చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేస్తాడు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేత రాష్ట్ర గవర్నర్ ప్రమాణ స్వీకారం చేస్తారు. అది సింపుల్ రెసిప్రోకల్. అది మన క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే రాష్ట్రపతి అనే వ్యక్తి ప్రమాణ స్వీకారం చేస్తాడు, కానీ 3వ షెడ్యూల్ ప్రకారం మాత్రం చేయడు. 3వ షెడ్యూల్లో ప్రమాణ స్వీకారం గురించి లేదు. భారత రాష్ట్రపతి ఆర్టికల్ 60 ప్రకారం ప్రత్యేకంగా ప్రమాణ స్వీకారం చేస్తాడు. అదేవిధంగా ఉపరాష్ట్రపతి కూడా ఆర్టికల్ 69 ప్రకారం ప్రమాణ స్వీకారం చేస్తారు. అంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతుల యొక్క ప్రమాణ స్వీకారాల గురించి మాత్రము 3వ షెడ్యూల్లో పొందుపరచలేదు, ప్రత్యేకంగా ఆర్టికల్లో పొందుపరచరు. అదేవిధంగా లోక్సభ స్పీకర్ తీసుకుంటే భారతదేశంలో లోక్సభ స్పీకర్ అనే వ్యక్తి కేవలం ఎంపీగా మాత్రం ప్రమాణ స్వీకారం చేస్తాడు. లోక్సభ స్పీకర్గా మాత్రం ప్రమాణ స్వీకారం చేయరు. అంటే స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు అనేవాళ్ళు వాళ్ళ పదవి రీత్యా ప్రత్యేకంగా ప్రమాణ స్వీకారం చేయరు. అది ముఖ్యంగా ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేసే అభ్యర్థి తప్పకుండా ప్రమాణ స్వీకారం చేస్తారు. అంటే నామినేషన్ వేసే సందర్భంలో రిటర్నింగ్ ఆఫీసర్ ముందు అయితేనో మౌఖికంగా ప్రమాణ స్వీకారం చేస్తారు, లేదంటే వ్రాతపూర్వక ప్రమాణ స్వీకారం చేస్తారు. ఒకవేళ ఎమ్మెల్యే ఎంపీగా ఎన్నికైంది అనుకోండి, అయితేనో ప్రొటెం స్పీకర్ చేత కానీ లేదా స్పీకర్ చే మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయించబడతారు. ఒకవేళ ప్రధానమంత్రి మంత్రి అయిపోయింది అనుకోండి, మరోసారి ప్రమాణ స్వీకారం చేయాలి. అంటే మన లాజిక్ ఏంటంటే ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేసేటప్పుడు మాత్రము రిటర్నింగ్ ఆఫీసర్ ముందు ప్రమాణ స్వీకారం చేస్తాడు. అదేవిధంగా ఎమ్మెల్యే ఎంపీగా ఎన్నికైన తర్వాత సభాధ్యక్షులచే ప్రమాణ స్వీకారం చేస్తాడు. భారతదేశంలో ప్రధాన మంత్రి అయితే రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఈ విధంగా కొన్ని కన్ఫ్యూజ్ చేసే అవకాశం బిట్లు మనకు ఉంటాయి. అదేవిధంగా మన మెయిన్ టాపిక్ పీరియడ్ ఏంటంటే అసలు భారత రాజ్యాంగం ఏ విధంగా ప్రిపేర్ కావాలి. ముఖ్యంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు సింపుల్గా 9 చాప్టర్స్ ఇచ్చారు. అదేవిధంగా 9 చాప్టర్స్ కామన్గా ఏ టాపిక్లకు వెళ్ళి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో ప్రత్యేకంగా బ్లూ ప్రింట్ మాత్రం ఇవ్వలేదు. అంటే ఏది ముఖ్యమో ఏది అపరాధ ప్రత్యేకంగా వాళ్ళు మాత్రం ఇవ్వలేదు. అది ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే కొన్ని టాపిక్స్ విడిది చాలా ఎక్కువగా ఉంటుంది,
కొన్ని టాపిక్స్ మరీ తక్కువగా ఉంటుంది. అది ముఖ్యంగా ఫస్ట్ మీరు ఏంటంటే భారత రాజ్యాంగం అంటే ఏంటిది, రాజ్యాంగాన్ని ఏ విధంగా తయారు చేసిళ్ళు, రాజ్యాంగ తయారులో ఎవరు పాల్గొనరు, ఇది మొత్తం డెప్త్గా బేసిక్గా చదవాలి. ఎందుకంటే భారత రాజ్యాంగ తయారు పర్ఫెక్ట్ చదివిళ్ళు అనుకోండి, ఇదే నాలెడ్జ్ మనకు నేషనల్ మూమెంట్లో కవర్ అయ్యే అవకాశం ఉన్నది. నేషనల్ మూమెంట్లో పాల్గొన్న మొత్తం నాయకులు భారతదేశంలో రాజ్యాంగ నిర్మాణం భాగస్థులేరు. రాజ్యాంగ పరిషత్ సంబంధించి తప్పకుండా డెప్త్గా చదవాలి. అదేవిధంగా రాజ్యాంగం తయారు చేసిన తర్వాత భారత రాజ్యాంగ లక్షణాలు తీసుకుంటే భారత రాజ్యాంగ లక్షణాలకు సబ్ టాపిక్స్ కనీసం 30 ఉంటాయి. ఈ 30 మనం పర్ఫెక్ట్ చదివిళ్ళు అనుకోండి, లిఖిత పెద్ద రాజ్యాంగము, దృఢ అదృఢ రాజ్యాంగము, పార్లమెంటరీ విధానము, ఈ విధంగా 30 అంశాలు పర్ఫెక్ట్ మనం చదివితే దాదాపు 50% మొత్తం సిలబస్ కవర్ అయ్యే అవకాశం ఉన్నది. కానీ మన ఫస్ట్ పార్ట్ ఏంటంటే భారత రాజ్యాంగం మొత్తం మనకు అర్థం కావాలంటే రాజ్యాంగ రాజ్యాంగ లక్షణాలు కంపల్సరీ చదవాలి. అదేవిధంగా సెకండ్ పార్ట్ తీసుకుంటే ఫస్ట్ పార్ట్లో రాజ్యాంగ ప్రవేశిక అనే టాపిక్ ఉన్నది. భారత రాజ్యాంగం అనేది రాజ్యాంగ ప్రవేశికతో ప్రారంభమవుతుంది. రాజ్యాంగ ప్రవేశికనే ప్రవేశిక అంటారు, ప్రస్తావన అంటారు, పీఠిక అంటారు, ముఖ్యాంశం అంటారు, అవతారిక అంటారు, ప్రియాంబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటారు. అక్కడ ముఖ్యంగా తెలుగులో అన్ని పదాలు ఉన్నప్పటికీ ఇంగ్లీష్లో సింపుల్గా ప్రియాంబుల్ అంటారు. భారత రాజ్యాంగం ఫస్ట్ పేజీ తీస్తే ఫస్ట్ పేజీ రాజ్యాంగ ప్రవేశిక ఉంటుంది, తర్వాత వరుసగా ఆర్టికల్స్ ఉంటుంది. ఈ విధంగా 1 to 395 ఆర్టికల్స్ ఉన్న తర్వాత రాజ్యాంగం చిట్ట చివర మాత్రము భారత రాజ్యాంగంలో షెడ్యూల్ గురించి ఉంటుంది. ఈ విధంగా ప్రవేశిక చిన్న టాపిక్ మేబీ మీకు ఎగ్జామ్లో 1-2 బిట్స్ వచ్చే అవకాశం ఉన్నది. భారత రాజ్యాంగ ఉపోద్ఘాతంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా రెండో టాపిక్ తీసుకుంటే ఈ రెండో లెసన్లో మొత్తము 3 సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్రాథమిక హక్కులు, రెండోది ఆదేశ సూత్రాలు, మూడోది ప్రాథమిక విధులు టాపిక్ ఉంది. అది ముఖ్యంగా పాలిటీ చదివే ప్రతి విద్యార్థి కూడా రాజ్యాంగంలో అన్ని ఆర్టికల్స్ గుర్తుంచుకోవాలన్నా, రాజ్యాంగంలో సబ్ ఆర్టికల్స్ గుర్తుంచుకోవాలన్నా, గుర్తుంచుకోవడానికి ఏమైనా ప్రత్యేకంగా దగ్గర దారి ఉందని చెప్పేసి చాలామంది కామన్ కన్ఫ్యూజ్ అవుతూ అంటారు. అది ముఖ్యంగా నా సజెషన్ ఏంటంటే భారత రాజ్యాంగం పూర్తిగా చదివిళ్ళు అనుకోండి, సిలబస్ పూర్తిగా డెప్త్గా చదివిళ్ళు అనుకోండి, కనీసం 50 ఆర్టికల్స్ మీద మీకే ప్రత్యేకంగా పట్టు వస్తుంది. 50 ఆర్టికల్స్ ప్రత్యేకంగా చదవనవసరం లేదు. కానీ ప్రాథమిక హక్కులు స్టార్టింగ్ 12 ఆర్టికల్ నుండి ప్రాథమిక విధులు 51 ఏ ఆర్టికల్ వరకు ప్రతి ఆర్టికల్ తప్పకుండా చదవాలి. ప్రాథమిక హక్కుల్లో అంతర్భాగంగా 12 to 35 ఆర్టికల్, అందులో సబ్ ఆర్టికల్ ప్రతి తప్పకుండా చదవాలి. గతంలో ఎగ్జామినేషన్ యొక్క పేపర్ మనం చూస్తే ఏంటంటే ప్రాథమిక హక్కులకి వెళ్ళి 5 నుండి 7 బిట్లు వచ్చే అవకాశం ఉన్నది. గతంలో కనీసం మినిమం 5 వస్తున్నాయి, మ్యాక్సిమం మాత్రం మనకి 7 బిట్లు వచ్చే అవకాశం ఉన్నది. ప్రాథమిక హక్కులు అద్భుతమైన టాపిక్. యాక్చువల్గా ప్రాథమిక హక్కులు డెప్త్గా మనం చదివినాం అనుకోండి, మిగతా టాపిక్ మీద పట్టు వచ్చే అవకాశం ఉన్నది. ముఖ్యంగా మనం సింపుల్గా ఏంటంటే ప్రాథమిక హక్కులు ఏ దేశ రాజ్యాంగం స్వీకరించామని చెప్పేసుకుంటాం, సింపుల్గా అమెరికన్ కాన్స్టిట్యూషన్ చెప్పేసుకుంటాం. అదేవిధంగా ఇటీవల మన డెప్త్ బిట్ ఏంటంటే అమెరికా దేశ రాజ్యాంగంలోని 1791 సంవత్సరంలో చేర్చిన బిల్ ఆఫ్ రైట్ చట్టం నుండి ప్రాథమిక హక్కులు మనం స్వీకరించాము. అదేవిధంగా భారతదేశంలో ప్రాథమిక హక్కులతోటి దాదాపు ప్రతి వ్యవస్థ సంబంధం ఉంటుంది. కొన్ని అంశాలు పరిశీలిస్తాం. ప్రాథమిక హక్కులు అనేటివి భారతదేశంలో ప్రజలకు వర్తిస్తాయి, కేవలం పౌరులు మాత్రమే కాదు. గుర్తుంచుకోండి, భారతదేశంలో ప్రజలు అంటే మీనింగ్ ఏంటంటే భారతదేశంలో పౌరసత్వం ఉన్నవాళ్ళు వస్తారు, అదేవిధంగా విదేశీయులు వస్తారు.
ప్రాథమిక హక్కులు ముఖ్యంగా కొన్ని కండిషన్తో భారతదేశ విదేశీయులు కూడా ఈ వర్తించే అవకాశం ఉన్నది. ఈ విధంగా ప్రాథమిక హక్కులు భారతదేశం ప్రజలకు సంబంధించినవి. మరి ప్రాథమిక హక్కులు ఎవరు అమలు పరుస్తారు? కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాథమిక హక్కులు అమలు పరచాలని చెప్పేసి రాజ్యాంగంలో ఆర్టికల్ 12లో ప్రత్యేకంగా పేర్కొన్నారు. భారత రాజ్యాంగం 12వ ఆర్టికల్లో రాజ్యం యొక్క నిర్వచనం ఉన్నది. రాజ్యము అంటే కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలు వస్తాయి. ఇవి ప్రాథమిక హక్కులు అమలు చేస్తాయి. అదేవిధంగా ప్రాథమిక హక్కులను రక్షించే అధికారం మాత్రము భారతదేశంలో సుప్రీంకోర్టుకు ఉన్నది. భారతదేశంలో సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కుల రక్షణ కొరకు ప్రత్యేకంగా చర్య తీసుకుంటుంది. ఇదే ప్రాథమిక హక్కులు అనేదాన్ని తాత్కాలికంగా వాయిదా వేసే అధికారం మాత్రము భారత రాష్ట్రపతికి ఉందని చెప్పేసి ఇంత క్రితం డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా ప్రాథమిక హక్కులకు సంబంధించి ముఖ్యంగా ఏమైనా మార్పులు చేయాలంటే, ఏమైనా సవరించాలంటే భారత పార్లమెంటుకి అధికారం ఉన్నది. అంటే దేశంలో ప్రజలకు వర్తిస్తున్నాయి, ప్రభుత్వాలకు వర్తిస్తున్నాయి, కోర్టులకు వర్తిస్తున్నాయి, పార్లమెంటు వర్తిస్తున్నది, భారత రాష్ట్రపతి కూడా వర్తిస్తున్నాయి. అత్యంత ముఖ్యమైన ప్రాథమిక హక్కులుగా. అదేవిధంగా ప్రాథమిక హక్కులు సింపుల్ మనం ఏంటంటే అమెరికా దేశ రాజ్యాంగం స్వీకరించామని చెప్పేసుకున్నాం. కానీ ముఖ్యంగా ప్రాథమిక హక్కులు డెప్త్గా పోయినామనుకోండి, ఒక్కొక్క ఆర్టికల్ అనేదాన్ని ఒక్కొక్క దేశ రాజ్యాంగం స్వీకరించాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 14లో ఉన్నది చట్టం ముందు అందరూ సమానం అనే కాన్సెప్ట్ ఉంది. ఈక్వాలిటీ బిఫోర్ లా అంటారు. దీన్నే సమన్యాయ పాలనా సూత్రం అంటారు. చట్టం ముందు అందరూ సమానం అనే కాన్సెప్టును ఇంగ్లాండ్ దేశ రాజ్యాంగంలో స్వీకరించినాం. అదే ఆర్టికల్ మరో అంశం ఉంది, చట్టం అందరినీ సమానంగా రక్షిస్తుంది. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అంటారు. చట్టం అందరు సమానంగా రక్షిస్తుంది అంశము అమెరికా దేశ రాజ్యాంగం స్వీకరించినాం. ఆర్టికల్ 14 అనేదానికి ఇంగ్లాండ్ అమెరికా రెండు రాజ్యాంగాల ఆధారంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా 21వ ఆర్టికల్లో జీవించే స్వేచ్ఛ అనే అంశం ఉన్నది. దీన్ని మనము జపాన్ రాజ్యాంగం స్వీకరించాము. చట్టం నిర్ధారించిన పద్ధతిలో తప్ప ఒక వ్యక్తి ప్రాణానికి హాని కలిగించవద్దని చెప్పేసి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 చెప్తుంది. దీన్ని జపాన్ రాజ్యాంగం స్వీకరించాము. అదేవిధంగా 32 ఆర్టికల్ ప్రకారము ప్రాథమిక హక్కులో భంగం కలిగిందనుకోండి, భారతదేశంలో సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కుల రక్షణకు ఒక 5 రిట్లు జారీ చేస్తుంది. రిట్స్ అంటే మీనింగ్ ఏంటిదంటే తప్పనిసరిగా పాటించవలసిన ఆజ్ఞనే రిట్స్ అంటారు. హేబియాస్ కార్పస్ రిట్టు, మాండమస్ రిట్టు, కో వారెంటో రిట్టు, ప్రొహిబిషన్ రిట్టు, సెర్షియోరీ అనే 5 రిట్లు జారీ చేస్తుంది. ఈ రిట్టు జారీ చేసే విధానాన్ని మనము ఇంగ్లాండ్ రాజ్యాంగం స్వీకరించాము. ఈ విధంగా మెయిన్ ప్రాథమిక హక్కులు మాత్రము అమెరికన్ కాన్స్టిట్యూషన్ స్వీకరించామని డిస్కస్ చేసుకుంటాం. కానీ ప్రతి ఆర్టికల్ ఒక్కొక్క దేశం స్వీకరించాము. ఈ విధంగా ప్రాథమిక హక్కులు అనే అంశము తప్పకుండా ప్రతి ఒక్క డెప్త్గా ప్రిపేర్ కావాలి. ఆదాయ సూత్రాల టాపిక్ ఉన్నది. ఆదాయ సూత్రాలకు వెళ్ళి ఎగ్జామ్లో మీకు 2-3 బిట్లు వచ్చే అవకాశం ఉన్నది. భారత రాజ్యాంగం 36వ ఆర్టికల్ నుండి 51వ ఆర్టికల్ వరకు భారత రాజ్యాంగము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని ఆదేశాలు ఇచ్చింది, కొన్ని నిర్దేశాలు ఇచ్చింది. వీటినే నిర్దేశక నియమాలు అంటారు. ముఖ్యంగా ఆదేశ సూత్రాలు అనే దానికి సంబంధించి మనం ఏ దేశ రాజ్యాంగం నుండి వీటిని స్వీకరించాం గతంలో చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది. అది ముఖ్యంగా ఇటీవల మాత్రం మనకి ఏంటంటే ఇదే బిట్టు కాస్త డెప్త్గా ఇస్తున్నాడు. ఆదేశ సూత్రాలు అనేదాన్ని ఐరిష్ రాజ్యాంగం స్వీకరించాము. అదేవిధంగా ఐర్లాండ్ వాళ్ళు ఏ దేశం స్వీకరించారని చెప్పి బిట్టు వస్తున్నది. ఐర్లాండ్ వాళ్ళు
స్పెయిన్ దేశ రాజ్యాంగం వీటిని స్వీకరించారు. ఈ విధంగా ప్రపంచంలో ఆదే సూత్రాలు ఫస్ట్ రోమన్ దేశంలో అవతరించినాయి. అక్కడి నుండి స్పెయిన్ వాళ్ళు స్వీకరించారు. స్పెయిన్ నుండి ఐర్లాండ్ వాళ్ళు స్వీకరించారు. ఐర్లాండ్ భారతదేశం స్వీకరించింది. అదేవిధంగా భారతదేశం నుండి మన పక్క మయన్మార్ దేశము, నేపాల్ దేశము వాళ్ళు స్వీకరించారు. అదేవిధంగా ఇందులో మూడో టాపిక్ ప్రాథమిక విధులు అనే టాపిక్ ఉన్నది. ఇది మరో కాన్సెప్ట్గా చెప్పుకోవచ్చు. దీనిలో ఎగ్జామ్లో 1-2 బిట్స్ వచ్చే అవకాశం ఉన్నది. ఈ విధంగా ఫస్ట్ పార్ట్ రాజ్యాంగ తయారీ చదవాలి, సెకండ్ పార్ట్ రాజ్యాంగ భావన చదవాలి. అదేవిధంగా సిలబస్ సంబంధించి కామన్గా ఏంటంటే ప్రతి విద్యతో కన్ఫ్యూజ్ ఉన్నది. సార్ పార్లమెంటు టాపిక్ అసలు యాక్చువల్గా మనకు సిలబస్లో లేదు. భారతదేశంలో కేంద్రంలో శాసన నిర్మాణ శాఖ పార్లమెంట్ టాపిక్ ఏమో సిలబస్లో అంతర్భాగంగా మెన్షన్ చేయలేదు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా శాసన నిర్మాణ శాఖ టాపిక్ లేదు. ఇది చదవాలన్నా వద్దా అని చాలామంది కన్ఫ్యూజ్లో ఉన్నారు. యాక్చువల్లీ ఈ సిలబస్ తయారు చేసిన మన ఎక్స్పర్ట్స్ అనేవాళ్ళు దీన్ని ఎందుకు విస్మరించాలో ఇంకా మనకు అర్థం కాలేదు. యాక్చువల్గా ఏంటంటే పార్లమెంటు, అసెంబ్లీ ప్లస్ విధాన పరిషత్తు, కేంద్రంలో పార్లమెంటు 2 ఛాంబర్సు, రాష్ట్రంలో అసెంబ్లీ కౌన్సిల్ 2 ఛాంబర్సు. వీటి గురించి ప్రత్యేకంగా సిలబస్లో మెన్షన్ చేయలేదు. కానీ నా సజెషన్ మాత్రం ఏంటంటే తప్పకుండా విద్యార్థులు ఇది కూడా చదవాలి. ప్రత్యక్షంగా మాత్రం సిలబస్లో లేదు. కానీ ముఖ్యంగా మీకు ఏంటంటే రాజ్యాంగాన్ని సవరించేది భారతదేశంలో పార్లమెంట్ సవరిస్తుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనేది పార్లమెంట్ ఎలక్టెడ్ సభ్యులు పాల్గొంటారు. ఈ విధంగా మనకేంటంటే భారతదేశంలో ఏ స్ట్రక్చర్ చదివినా, భారతదేశంలో ఏ క్యారెక్టర్ చదివినా తప్పకుండా పార్లమెంట్తో సంబంధం ఉంటుంది. తప్పకుండా పార్లమెంట్ మాత్రం చదవండి. పార్లమెంట్ సిలబస్లో లేనంత మాత్రాన అది పూర్తిగా విస్మరించాలనుకోండి, మిగతా టాపిక్స్ మాత్రం ఈజీగా అర్థమయ్యే అవకాశం ఉండదు. ఈ విధంగా పార్లమెంట్ తప్పకుండా చదవండి. అదేవిధంగా భారతదేశం కొన్ని క్యారెక్టర్ తీసుకుంటే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి, ఈ 3 టాపిక్ చదివేటప్పుడు రాష్ట్ర స్థల సేమ్ క్యారెక్టర్ చదవండి. అక్కడ రాష్ట్రపతి ఉంటే రాష్ట్రంలో గవర్నరు, అక్కడ ప్రధానమంత్రి ఉంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మంత్రిమండలి సేమ్ ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా మనకి ఏంటంటే న్యాయశాఖ అంశం తీసుకుంటే ముఖ్యంగా కొత్త సిలబస్లో భారత న్యాయశాఖ అనే టాపిక్ చాలా ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. న్యాయశాఖ ప్రత్యేకంగా చాప్టర్ ఉన్నది. కేంద్రంలో సుప్రీంకోర్టు చదవాలి, రాష్ట్రాల్లో హైకోర్టు చదవాలి. దీనితో పాటు ముఖ్యంగా ఏంటంటే న్యాయశాఖ క్రియాశీలత టాపిక్ కొత్తగా పెట్టారు. జ్యుడిషియల్ యాక్టివిజం అని పెట్టారు. ఇది పూర్తిగా కరెంట్ అఫైర్స్ సంబంధించి అంశం అన్నట్టు. భారతదేశంలో సుప్రీంకోర్టు టాపిక్ను మనము సాంప్రదాయ సిద్ధంగా చదివినామనుకోండి, ఏ విధంగా ఎప్పుడు ఏర్పడ్డది, దాని అధికారాల విధులు ఏదని చదివినామనుకోండి, కామన్ ప్రశ్న ఎగ్జామ్లో మాత్రము క్వశ్చన్స్ కొత్త కోణంలో వచ్చే అవకాశం ఉన్నది. కేవలం సుప్రీంకోర్టు మాత్రమే కాకుండా సుప్రీంకోర్టుతో పాటు ఇటీవల భారతదేశంలో న్యాయశాఖ ఇచ్చిన ముఖ్యమైన తీర్పులు, ముఖ్యమైన సంఘటనలు, అదేవిధంగా న్యాయశాఖ ఎందుకు క్రియాశీలకంగా అయింది, ఎందుకు మరీ యాక్టివ్ అయింది, తప్పకుండా చదవాలి. ఇక్కడ మరో ముఖ్యాంశం ఏంటంటే భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా న్యాయశాఖ క్రియాశీలత అనే అంశం లేదు, న్యాయ సమీక్ష అనే అంశం లేదు, కొలీజియం అనే అంశం లేదు. అయినప్పటికీ ఏంటంటే భారతదేశంలో న్యాయ వ్యవస్థ ఈ 3 అంశాలతోటి మిగతా 2 ప్రభుత్వాంగాలకు ఈక్వల్గా ధీటుగా పనిచేస్తున్నది. భారత రాజ్యాంగం ప్రకారము భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులు స్వతంత్ర న్యాయ వ్యవస్థ అనే దాన్ని ఏర్పాటు చేసిరు. ఇండిపెండెంట్ జ్యుడిషియల్ సిస్టాన్ని ఏర్పాటు చేసిరు. అంటే మిగతా 2 ప్రభుత్వాంగాలు శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ వాటితో ఈక్వల్గా పవర్స్ దీన్ని కల్పించరు. భారతదేశంలో న్యాయశాఖ అనేది
ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేయదు. పూర్తిగా రాజ్యాంగబద్ధంగా సర్వస్వతంత్రంగా పనిచేస్తుంది. ఈ అధికారం ద్వారా భారతదేశంలో న్యాయశాఖకు న్యాయ సమీక్ష అధికారం పరోక్షంగా కల్పించిలు. భారతదేశంలో మిగతా 2 ప్రభుత్వాంగాలు రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రవర్తిస్తే, రాజ్యాంగ వ్యతిరేకంగా చట్టం చేస్తే దాన్ని కొట్టివేసే అధికారము భారత రాజ్యాంగం కోర్టులో కల్పించింది. దీన్నే న్యాయ సమీక్ష అధికారం అంటారు. భారత రాజ్యాంగ న్యాయ సమీక్ష పదం ఎక్కడా లేదు, కానీ న్యాయ సమీక్ష భావన మాత్రము 13 సబ్ క్లాస్ 2 ఆర్టికల్లో ఉన్నది. ఈ విధంగా ఫస్ట్ మనకు స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉన్నది. తర్వాత న్యాయ సమీక్ష అధికారం కల్పించబడ్డది. తర్వాత 1980వ సంవత్సరం తర్వాత సుమోటో అనే వాద్యము వచ్చింది. పిల్ అనే వాద్యం వచ్చింది. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటారు, ప్రజా ప్రయోజన వాద్యం అంటారు. సుమోటో అంటే మీనింగ్ ఏంటంటే, ఒక వ్యక్తి గతంలో కోర్టులో కేసు వేస్తున్న కోర్టు తీర్పు ఇచ్చేది. ప్రస్తుతం ఆ విధంగా కాకుండా కోర్టులు తమను తాము జోక్యం చేసుకొని తీర్పులు ఇచ్చే విధానం మనకు వచ్చింది. దీన్నే సుమోటో వాద్యం అంటారు. అదేవిధంగా పిల్ అంటే, ఒక వ్యక్తికి అన్యాయం జరిగిందనుకోండి, ఆ వ్యక్తే కాకుండా ఆ వ్యక్తి తరపున వేరే వ్యక్తి పిటిషన్ వేసే అవకాశం ఉంది. దీన్నే ప్రజా ప్రయోజన వాద్యం అంటారు. ఈ విధంగా సుమోటో వాద్యము, పిల్ పిటిషన్ అనేటివి భారతదేశం న్యాయశాఖను ఇంకా క్రియాశీలం చేసింది. అదేవిధంగా 1990వ సంవత్సరం తర్వాత న్యాయశాఖ ఇంకా యాక్టివ్ అయిపోయింది, క్రియాశీలక పనిచేస్తుంది. ఈ విధంగా మీరందరూ అంటే తప్పకుండా న్యాయశాఖ టాపిక్ మాత్రము డెప్త్గా చదవాలి. ఎందుకంటే ఇటీవల కొలీజియం వ్యవస్థ వార్తల్లోకి వచ్చింది. 1993వ సంవత్సరం నుండి భారతదేశంలో జడ్జెస్ నియామకంలో రాష్ట్రపతికి కొలీజియం వ్యవస్థ అనే సలహా ఇస్తుంది. అయితే కొలీజియం రద్దు చేస్తూ మోడీ ప్రభుత్వము ఎన్జేఎస్సీ అనే వ్యవస్థను ఏర్పాటు చేసింది. కానీ ఎన్జేఎస్సీ వ్యవస్థను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అంటే కొలీజియం వ్యవస్థ అనేది మళ్ళీ పునరుద్ధరించబడింది. ఈ విధంగా మీరు ఏంటంటే న్యాయశాఖ మాత్రము తప్పకుండా డెప్త్గా చదివే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరో అంశం తీసుకుంటే, ముఖ్యంగా గ్రూప్ 2 చదివే విద్యార్థులకు కొన్ని కన్ఫ్యూజ్ ఉంది. అంటే ఆర్టికల్ మొత్తం చదవాలన్నా, రాజ్యాంగ సవరణ మొత్తం చదవాలన్నా, దాదాపు చాలామంది కన్ఫ్యూజన్. నేను చెప్పినట్టు ప్రాథమిక హక్కులు మొత్తం చదవండి, ఆదేశ సూత్రం మొత్తం చదవండి, ప్రాథమిక విధులు చదవండి. దీంతోపాటు ముఖ్యంగా భారతదేశంలో రాజ్యాంగం ప్రకారము కొన్ని వ్యవస్థలు ఏర్పాటు చేశారు. ఆ వ్యవస్థ తప్పకుండా చదివే ప్రయత్నం చేయండి. అంటే 124వ ఆర్టికల్ ప్రకారము సుప్రీంకోర్టు ఏర్పడింది. 148 ఆర్టికల్ ప్రకారము కంట్రోలర్ అట్ ఆర్డర్ జనరల్ ఏర్పడింది. ఈ విధంగా మనకి ఏంటంటే కేంద్రంలో ఆర్థిక సంఘము, ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, ఇవన్నీ తప్పకుండా మీరు ఆర్టికల్ చదవండి. అదేవిధంగా సవరణ తీసుకుంటే మాత్రం మనము 1వ సవరణ, 7వ సవరణ, 24వ సవరణ, 42వ సవరణ, 44వ సవరణ, ఇటీవల అమల్లోకి వచ్చిన కొన్ని సవరణ చెప్పకుండా చూడండి. అదేవిధంగా చివరిగా మీకు ఏంటంటే అసలు ఏ బుక్స్ ప్రిపేర్ కావాలి. ముఖ్యంగా భారత రాజ్యాంగం సంబంధించి ఇండియన్ పాలిటీ అనే బుక్ లక్ష్మీకాంత్ రాశారు. ఇది చాలా బాగుంది. అంటే మొత్తం సిలబస్ కవర్ చేసి రాసిండు. అదేవిధంగా తెలుగు అకాడమీ వాళ్ళు ఇచ్చిన భారత రాజ్యాంగం అనే పుస్తకం ఉంది. ఇది కూడా మీకు ఏంటంటే రెఫరెన్స్ పర్పస్లో మాత్రము మ్యాక్సిమం హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా మీకు కావాలంటే ఇండియన్ పాలిటీ సంబంధించి స్ఫూర్తి పబ్లికేషన్స్ వాళ్ళు కరెంట్ టాపిక్స్ తోటి ప్రత్యేకంగా పుస్తకం రిలీజ్ చేసేలో అది కూడా చదవచ్చు. ఈ విధంగా ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని చాలా చక్కగా హార్డ్ వర్క్ చేయండి. తప్పకుండా గ్రూప్ 2 మీ అందరికి వస్తుంది. అందరు కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.